చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలము నిన్ను స్తుతించి గణపరచుటకును నీ రాకడ గురించిన కీర్తనలు పాడుకుంటకును నీ ఆత్మ సహాయం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని నీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. నేను అల్పుడన్న శక్తుడను, నా వలన ఏమీ కాదు. నిష్ప్రయోజనమైన దాసుడనైన నన్ను నీ సాధనముగా వాడుకోమని నీ కరుణాహస్తాలకు నన్ను నేను అప్పగించుకుంటూ మా రక్షణకర్త విమోచకుడా, ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందుటకును, మారు మనస్సు పొందిన వారు మారు మనస్సు పొందుటకును ఇప్పుడే ఈ క్షణమే నీ ప్రజలను దర్శించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పేతురు బాగా విస్తరించి మాట్లాడాడు. కారణం, పరిశుద్ధాత్మని చేత అక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్మ చేత నిండినవాడై అనే మాట ఉంది అక్కడ. పరిశుద్ధాత్ముడు అతన్ని మాట్లాడించాడు, వాక్శక్తిని అనుగ్రహించాడు, ప్రవచనాలు చెప్పటానికి అతన్ని బలపరిచాడు. ఆ విధముగా అతడు దేవుని ఆత్మచేత ఈ మాటలు పలుకుతున్నాడు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అతడు ప్రవక్త అయి ఉండెను. దావీదు రాజు మాత్రమే కాదు, ప్రవక్త కూడా. ప్రవక్త అంటే ప్రవచనాలు చెప్పేవాడు, జరగబోయే వాటిని కూడా చెప్పేవాడు. ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవాడు. కాబట్టి అతను ఏమన్నాడు చూడండి, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి అన్నాడు. కాబట్టి దేవుడు అతనికి ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడట, నీ సింహాసనం మీద నీ గర్భఫలములో నుండి ఒకరిని కూర్చుండబెట్టేదను అని. ఇది రాబోతున్న మెస్సియాను గూర్చిన ప్రవచనంగా దావీదు తన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా పలికాడు. అమ్మా వింటున్నారా? ఆ విధంగా అతడు పలికి క్రీస్తు పాతాళములో విడవలేదనియు అతని శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడని, ఆయన మానవుల పాపము కొరకై చనిపోతాడని, సమాధి చేయబడతాడని, మనుషులను రక్షించుటకు తన రక్తాన్ని కార్చి ఆయన శరీరము సమాధి చేయబడుతుందని, శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఆయన చనిపోవటం మాత్రమే కాదు, మరణమును జయించి తిరిగి లేస్తాడని కూడా దావీదు చెప్పాడు. ఎందుకు? ఆయన సింహాసనం మీద కూర్చోవాల. ఇది దావీదుకు కూడా తెలుసు. ఈ యేసును దేవుడు లేపెను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ యేసును దేవుడు లేపెను. సహోదరులారా, సహోదరులారా, దీనికి మేము అందరము సాక్షులము. ఎందుకంటే లేపబడినవాడు, మరణము నుండి లేపబడినవాడు, పునరుద్ధానుడైన యేసు, ఆయన పునరుద్ధానాన్ని గురించి మేము సాక్షులము. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాకు కనబడ్డాడు, మేము చూసాం. ఆయన తన యొక్క గాయపు గురుతులు అన్నీ మాకు చూపించాడు. కాబట్టి మేమే దానికి సాక్షులము అని చెప్పి పేతురు చెప్తూ, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత మనం చదువుకున్నాం, 40 దినాలు కనపడ్డాడు శిష్యులకు. కనబడి ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆరోహణుడయ్యేటప్పుడు కూడా శిష్యులకు కనబడ్డాడు. అది 40వ దినం. ఆయన ఆరోహణుడై ఏమయ్యాడంటే మార్కు ముందుగానే రాశాడు. ఏమని? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. మార్కు సువార్తలో మార్కు రాశాడు, కుడిపార్శ్వమునకు పరలోకమునకు చేర్చుకొనబడిన వాడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. అది దావీదు ప్రవచనమే. అది కూడా 110వ కీర్తనలో ఏమన్నాడు? 110వ కీర్తన, ప్రభువు నా ప్రభువుతో చదవండి ఒక్కసారి. 110వ కీర్తన మొదటి చరణం, 110 మొదటి చరణం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. గమనించారా? ఇది దావీదు పలికిన మాటే. ఇది కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవక్త అయిన దావీదు పలికిన మాటే. దీన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచి తన శిష్యులకు కనబడి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. ఆరోహణుడయ్యేటప్పుడు కూడా శిష్యులు చూశారు. ఆ తర్వాత చూచిన వారు ప్రభువుకు సాక్షులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకానికి ఆరోహణుడైన వాడు, పరలోకానికి చేర్చుకొనబడిన వాడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. కారణం కూడా అక్కడ 110వ కీర్తనలో ఉంది, నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు. ఆ విధముగా యేసు ప్రభు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది ప్రవచనం. హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది తాను పరలోకానికి వెళ్ళటం మాత్రమే కాదు, ఆయన వెళ్ళటం వల్ల పరిశుద్ధాత్మక దేవుణ్ణి పంపిస్తానని చెప్పాడు. తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పి తాను వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున చేర్చుకొనబడి పరిశుద్ధాత్మ దేవు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పెంతెకోస్తు దినాన దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినాన్నే సంఘము స్థాపించబడింది. ఆ విధముగా పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుతూ వినుతున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు పర్యంతము నీవు నా కుడిపార్శ్వమున ఉండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువును దావీదు ప్రభు అన్నాడు. గమనించారా? ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే, యేసు మరణమును జయించి లేచిన యేసు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి చెప్తున్నాడు. ఏమని? ఈ యేసునే. ఏమన్నాడు? ఈ యేసునే అంటే దేవుడు లేపిన యేసును, మరణము నుంచి దేవుడు లేపిన యేసును ఏం చేశాడండి? లేపిన యేసును తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఆయనను దేవుడు ఏం చేశాడు? ఈ యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ప్రభు అంటే ప్రభుత్వము గలవాడు. భూమి మీద ప్రభుత్వం ఉంది, పరలోకములో కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయనే చెప్పాడు. ఆరోహణుడైతూ ఆయన చెప్పిన మాట మత్తయి సువార్తలో, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము ఇవ్వబడి ఉన్నది అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడెక్కడ అధికారం గలవాడు? భూమి మీద అంతటి మీద అధికారం గలవాడు. పరలోకంలో కోట్లాది దూతల మీద అధికారం గలవాడు.
మధ్యాకాశంలో ఉన్న శక్తుల మీద కూడా అధికారం గలవాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఈ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుకోవచ్చు. ఆయన ఏ అధికారం కలిగిన వాడై ఉన్నాడో అక్కడ రాయబడింది. ఆ విధముగా ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఇశ్రాయేలీలకు తెలియదు. వచ్చిన వాడిని మెస్సియాని వాళ్ళు గుర్తించలేకపోయారు. వచ్చిన వాడిని నజరేతు వాడని సిలువ వేశారు. కానీ ఆయన చేసిన కార్యాలు వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన చేసిన కార్యాలను బట్టి యెషయా గ్రంథంలో రాయబడిన మాటలను బట్టి కన్నా గుర్తించాలిగా. గుర్తించలేని మత గుడ్డి నాయకులు వాళ్ళు. ఆ విధముగా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఈ విధం మాట్లాడుతూ ఉండగా వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, హృదయములో పొడవబడింది. మనం తెలుసుకోలేకపోయి మన కొరస వచ్చిన మెస్సియాను సిలువ వేసామని నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయాలి ఇప్పుడు అని పేతురును కడమ అపోస్తులను అడిగారు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ముందు మనస్సు మారాల. మనస్సు మారకుండా బాప్తిసాలు తీసుకోకూడదు. మనస్సు మారిందా? మనస్సు మారితే బాప్తిసం తీసుకో. మనస్సు మారకుండా బాప్తిసం తీసుకోకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదన్నాడు. చూడండి, పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నాడు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దూరస్తులంటే అన్యజనులు. మనమే అసలు నిజం చెప్పాలంటే ఒకనాడు దేవునికి దూరస్తులం. ఇప్పుడు ప్రభు అయిన యేసు ద్వారా మనం సమీపస్తులమయ్యాం. ఇది ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట. అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరికి? దేవుడు, ప్రభు అయిన మన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరెవరికండి? అందరికీ. వాళ్ళు యూదులు కానీ అన్ని జాతి వాళ్ళు కానీ ఎవరికైనా దేవుడు పిలుచుకున్న వాళ్ళందరికీ చెందుతుంది. ఇది మారు మనసు పొందాలా, బాప్తిసం తీసుకోవాలా. మరియు అతడు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారితో చెప్పారు. మూర్ఖులంటే ఎవరు? విశ్వాసము లేనివారు. విశ్వాసము లేని వారిని మూర్ఖులు అంటారు. కాబట్టి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అది బాప్తిసం ఎవరు పొందుతారు? ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు పొందుతారు. ఎవరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం పొందుతారో వారు బాప్తిసం పొందుతారు. ఎవరు పాపక్షమాపణ పొందుతారో, ఆత్మరక్షణ పొందుతారో వారు బాప్తిసం తీసుకుంటారు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారో వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. పరలోకమందు జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడుతుందో వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. కాబట్టి అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంతమంది? ఒక్కసారి 3,000 మంది నమ్ముకున్నారండి. దేవుని వాక్యానికి లోనైన వారు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు ఒక్కసారి 3,000 మంది పేతురు మాటలు విని ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొంది వాళ్ళు బాప్తిసం కూడా తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. ఎవరు వాళ్ళు? ఆఖరి లైన్ చూడండి. ఆ ఆఖరి లైన్ చదువుతున్నా. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో
చేర్చుచుండెను. సంఘములో చేర్చబడే వారెవరు? రక్షణ పొందుతున్నవారు. గమనించారా ఈ మాట? రక్షణ పొందిన వారే సంఘములో సభ్యులు. రక్షణ పొందని వారు సభ్యుడు కాదు, కుల పెద్దలు సభ్యులు కాదు, లేకపోతే వయస్సును బట్టి పెద్దలైన వారు సభ్యులు కాదు. గమనించారా? రక్షణ పొందిన వారు సభ్యులు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆ విధముగా 3,000 మంది చేర్చబడిరంటే ఎక్కడ చేర్చబడ్డారు? వారితో చేర్చబడ్డారు. ఒక మాట చూడండి, 5వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అది సంగతి. వాళ్ళతో చేర్చబడటం అంటే ఇప్పుడు మనం ఉన్నాం. మనతో మొన్న 2-3 చేర్చబడ్డారు. ఎవరు వాళ్ళు? లావణ్య, రాజకుమారి, అక్కడ చింతపల్లిపాడులో కేజీఆ. ఎలా చేర్చబడ్డారు? ఏ విధముగా చేర్చబడ్డారు? ప్రభు పక్షమున చేర్చబడిరి. మనమందరము ప్రభు పక్షాన ఉన్నాం, క్రీస్తు యేసు పక్షాన ఉన్నాం. ఇంకొక పక్షం కూడా ఉంటే కదా ఇది పక్షమయ్యేది. ఇంకో పక్షం ఏంది? సాతాను పక్షం. కాబట్టి మనమేమో ఆ విధముగా ప్రభు పక్షాన మనమందరం చేర్చబడిన వారు. అది గుర్తించాలి మనం. ఆ విధముగా ప్రభు పక్షమున చేర్చబడిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. వాక్యం విన్నప్పుడు భయపడ్డారు. వాక్యము హృదయమునకు తాకినప్పుడు భయపడ్డారు. సహోదరులారా, సహోదరులారా, దేవుని వాక్యం 6:30 లేకపోతే 6 గంటల తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు మనం రేడియోలో మాట్లాడిన మాటలు వింటున్నాం. ఎంతమంది వాటిని వింటున్నారు? ఎంతమంది ఆ వాక్యాలు విని భయపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఆ వాక్యము వినటం మాత్రమే కాదు, ఆ వాక్యానికి మనం లోబడే వారముగా ఉండాలి. ఎందుకంటే మనం కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం, ఆయన తన నామము కంటే తన వాక్యమును ఏం చేశాడు? గొప్ప చేశాను కదా. దాదాపు మనం ఆ మాట చదువుకొని ఒక మాట చదువుకొని మళ్ళీ ముందుకు సాగుదాం. 138వ కీర్తన 9వ చరణం 2వ లైను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అది దేవుని వాక్యం వినటం ముఖ్యం, బలులర్పించటం ముఖ్యం కాదు. దేవుని మాట వినుట శ్రేష్టము అన్నాడు సమూయేలు. అమ్మా వింటున్నారా? దేవుని మాట వినుట శ్రేష్టము అన్నాడు. కాబట్టి ఆ విధముగా 3,000 మంది చేర్చబడిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారు చూడండి. 1, వీరు అపోస్తులుల బోధ యందును. ఏ బోధ? అపోస్తులుల బోధ అంటే అపోస్తులను పరిశుద్ధాత్మను ప్రేరేపించి యేసు ప్రభు చెప్పిన మాటలను వారికి బోధించాడు. దాన్ని అపోస్తులుల బోధ అంటారు. 2వ యోహాను పత్రికలో ఏమన్నాడు? దాన్ని క్రీస్తు బోధ అన్నాడు. 2వ యోహాను పత్రికలో క్రీస్తు బోధ అన్నాడు. చూడండి ఆ మాట కూడా. యోహాను రాసిన 2వ పత్రిక 2వ పత్రికలో ఆ మాట అన్నాడు. చదువుదాం. 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచిపెట్టు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుడిని అంగీకరిస్తాడు. కొంతమంది ఏమన్నా తండ్రి సన్నిధి అంటున్నారు,
మేము మన బాప్తీసాలకు వెళ్ళి వస్తుంటే ఒక చోట ఒక బోర్డు చూసా, పరిశుద్ధాత్మ సన్నిధి అన్నాడు. మరి యేసు ప్రభు ఏమయ్యాడు? ఎంత బుద్ధిహీనతో మరి వాళ్ళు తెలుసుకుంటారో, వాక్యం తెలుసు రాసుకుంటారో లేదో కానీ నాకు తెలియదు. తండ్రి సన్నిధి అంటే తండ్రినా? యేసు ప్రభు సన్నిధి అంటే వాళ్ళని విభజించి చేస్తున్నారా? కాదు కదా. అది దేవుని సన్నిధి అంటే మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎవరికి వాళ్ళకు తగ్గట్టు పేర్లు పెట్టుకుంటున్నారు. గమనించారా ప్రియులారా? కాబట్టి అలా కాదు. భయము, ప్రతివానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. చూడండి ఆ దినాలు ఎలా జరిగినాయో. అపోస్తుల ద్వారా జరిగాను అనే మాట ఉంది. ఈ మాట 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక చూద్దామా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 12:12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నాలు. అది అపోస్తులు అంటానికి గుర్తేంటంటే సూచక్రియలు చేయాలా, అద్భుతాలు చేయాలా, మహత్కార్యాలు చేయాలా. అది వాళ్ళ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఆ పేరు పెట్టుకుంటున్నారు? మేము కూడా పిలువబడ్డవారం, పంపబడ్డవారమే కనుక ఆ పేరు పెట్టుకుంటున్నారు. అసలు అపోస్తులుడు అనటానికి గుర్తులేంటి? సూచక్రియలు జరగాల, అద్భుతాలు జరగాల, మహత్కార్యములు చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్పుతో మీ మధ్యను నిజముగా కనబరుచుతున్నాయి. అంటే తాను అపోస్తులుడు అంటానికి గుర్తుగా పౌలు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగిన ఆ దినాల్లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనివి. అంటే ఆస్తిపాస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి మరి దేవుని సన్నిధిలో అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. పాదముల దగ్గర పెట్టి ఎవరికి ఏ ఎకరు ఉంటే వాళ్ళకి ఇవ్వటం ప్రారంభించారు. అంటే సమిష్టిగా ఉన్నారు. సమిష్టి వ్యవసాయం అని ఇదివరకు కమ్యూనిస్టు రాజ్యమైన రష్యాలో చేశారు. అట్లా నీకు పొలం నీ పేర ఉండదు, మీ పొలం ప్రభుత్వం వారు తీసుకుంటాడు, నీ పొలం ప్రభుత్వం వారు తీసుకుంటారు. తీసుకొని నువ్వు పని చేయగలిగిన ప్రతి ఒక్కడు నీ ఇంట్లో కూడా వచ్చి పొలంలో పని చేయాలి. పని చేయగలిగిన వాడు వచ్చి పొలంలో పని చేయాలి. నీ పొలం అని కాదు, మొత్తం పొలం అంతా ప్రభుత్వాందే. పని చేయగలిగిన వాడు ప్రతి ఇంట్లో పని చేయాలి. అప్పుడు పంట వచ్చినప్పుడు అందరికీ సమానంగా పంచుతారు. దీన్ని సమిష్టి వ్యవసాయం అని కమ్యూనిస్టు రాజ్యమైన రష్యాలో అప్పట్లో వాళ్ళు ఏర్పాటు చేశారు. గమనించారా ప్రియులారా? కానీ ఇండియాలోది జరగదు. ఇండియాలో జరగదు. ఎందుకంటే ఒకళ్ళకే 100 ఎకరాలు ఉన్నాయి. కానీ అవి పోగొట్టుకుంటారా? వాళ్ళు పోగొట్టుకోరు. కాబట్టి అలాగా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మారు. అంటే ఇప్పుడు నాకు వచ్చే భాగం ఉందనుకో, ఆ భాగం తీసుకొని నేను సంఘములో దేవుని అపోస్తలుల పాదాల దగ్గర పెడతాను. ఆ విధముగా. లేకపోతే నాకు చరాస్తులు ఉన్నాయనుకో, మోటార్ సైకిళ్ళు, కార్లు, లేకపోతే ఇంకొకటి. ఆ దినాల్లో ఏమున్నాయో ఇవన్నీ అమ్మేశారు. అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టారు.
మరియు వారు ఏక మనస్కులై, అమ్మా ఎటువంటి మనస్సు? ఏక మనస్సు, అందరూ కలిసి ఒకే మనస్సు గలవారుగా ఉన్నారు. ఎందుకంటే కాడికి 2 ఎద్దులు కడతారు, 2 ఎద్దులు కలిసి సమానంగా లాగితేనే కాడిపోద్ది. ఒకటి ముందు ఒకటి వెనక్కి లాగితే పోద్దా? పోదు కదా. కాబట్టి సంఘములో ఉన్న వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ పని చేద్దాం, అందరికీ యోగ్యమైన పని అని అట్లా అనుకొని అందరూ కలిసి ఒక పని చేస్తారు. అది సహజం. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో రాయటమే కాదు, సంఘము ఏర్పడిన కొత్తలోనే రాశాడు. చూడండి, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట అన్నాడు. చూడండి, 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే కొందరు మానుకుంటున్నారంట. సంఘములో చేర్చబడిన వారు కొందరు మానుకుంటున్నారట. ఎందుకు మానుకుంటున్నారు? దేవుని ఆత్మకు లోబట్ల. అది దేవుని ఆత్మకు లోబడక మానుకుంటున్నారు. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు కూడిక జరుగుతున్న ఇంట్లో పడుకుంటారా? దేవుని ఆత్మ పడుకొని ఇస్తాడా? నేను చలిలో పడి కాలనీకి ఎందుకు వెళ్తున్నాను? 77, ఇంకా ఎంతకాలం ఉంటాను, కానీ చలిలో పడి అంత వెళ్తున్నాను నేను పిల్లలతోటి. కారణం ఏంటి? ఉండలేను, ఉండనీయడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడెవడు దేవుని పని చేయకుండా ఉన్నాడు. నేను రాత్రి అక్కడ మనం ఒక వాక్యం చదువుకున్నాం. దీంట్లో తన తోటికి, చూడండి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 46వ వచనం, 2:40, క్షమించండి, ఇది కాదు, 1వ అధ్యాయం, తన తోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నా. తన తోటికి పోవుట కంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోవాలి. అది దేవుని చిత్తం. ఏమా, మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ పోవటం దేవుని చిత్తం. మన్నైనది వెనుకటి వల్లే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. దేవుని దగ్గర పోతుందా? ధనవంతుడు లాజరు సంగతి మనకు తెలుసు. ధనవంతుడు ఎందుకు దేవుని దగ్గర పోకుండా పాతాళ అగ్నిగుండానికి వెళ్ళాడు? తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఇంటికి వచ్చాడంటే మళ్ళీ సమకూర్చబడ్డాడు. తప్పిపోయి అలాగే ఉండలా, సమకూర్చబడ్డాడు. యూదా ఇస్కరియోతు తప్పిపోయాడట. తప్పిపోయి ఏం చేశాడు? తన అపోస్తులత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తులత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన తోటికి పోవుటకు 1:25 యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నిన్ను యేసు ప్రభు ఎందుకు రక్షించాడు? తన పరిచర్య చేయటానికి, రక్షించబడి ఇంట్లో పడుకోవటానికి కాదు. తన పరిచర్య చేయటానికి ఆయన రక్షించాడు. తనకు సాక్షిగా జీవించటానికి ఆయన రక్షించాడు నిన్ను, నన్ను. మరి రాత్రి ప్రభు సాక్షిగా జీవిస్తున్నావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా?
నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా. కాబట్టి గమనించండి, మనం ఎక్కడున్నా ప్రభువుకు సాక్షులముగా జీవించాలి. ఎట్లా? తిట్టే వాళ్ళను తిట్టకుండా, కొట్టే వాళ్ళను కొట్టకుండా, అవమానించే వాళ్ళని అవమానపరచకుండా, నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. తిట్టేవాడు తిడితే నువ్వు యేసు ప్రభుని చూపించినట్టయిందా? కొట్టేవాడిని మళ్ళీ తిరిగి కొడితే యేసు ప్రభుని చూసినట్టయిందా? ఎక్కడైనా యేసు ప్రభు తన కొట్టిన వాడిని మళ్ళీ కొట్టాడా? ముఖాన ఉమ్మి వేసిన వాడిని కొట్టాడా? గమనించారా? కాబట్టి క్రీస్తు సాక్షిగా ఉండటమంటే సమస్తము సహనముతో నిగ్రహించుకోవాలి. ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకే. ఎందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? తనలాగా జీవించటానికి. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసులాగా జీవించాలని, యేసుతో నడవాలని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? మనము ఆయన పక్షాన చేరిన వాళ్ళం గనక ఆయన చెప్పినట్టు మనం వినాలా, ఆయన పోలికగా జీవించాలా, ఆయన మాదిరిగా మనం జీవించాలి. కాబట్టి సహోదరులారా, మానుకోకూడదు, ఇంట్లో పడుకోకూడదు, సమాజముగా కూడా మానుక ఒకడునొకడు హెచ్చరించుకోవాలా. ఆ దినము సమీపించటం మీరు సూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమను చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలనని ఆలోచించము. అది పురికొల్పు. ప్రతిరోజు ఎందుకు కూడుకుంటున్నాం? ఇక్కడో కాలనీలో ఎందుకు కూడుకుంటున్నాం? పురికొల్పడం. గమనించావా? పురికొల్పటం అంటే హెచ్చరించడం. ఆ విధముగా చెయ్యాలనే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే పేతురు అంటాడు, నేను ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళాను, మిమ్ములను పురికొల్పవలనని ఈ పత్రిక రాశానంటాడు. ఈ రాత్రి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం, ఆ ప్రకారం మనం జీవిద్దాం. చూడండి, ఈ కొద్దిగా మాటలు ముగించి మనం ముగిద్దాం. ఆ విధముగా సమిష్టిగా ఉండారు, వారు ఏక మనస్కులు ఉండారు, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు, మానక కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విరిచారు. ఇప్పుడు మనం ఆదివారం రొట్టె విరుస్తున్నాం, వాళ్ళు ఏం చేశారు? ఇంటింటా రొట్టె విరిచారు. ఎక్కడ కూడుకుంటే అక్కడ. ఎప్పుడు అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకునేది అది. ఇంటింటా రొట్టె విరిచారు. రొట్టె విరుచుతూ దేవుని స్తుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారి సంఘము యొక్క ప్రవర్తన చూచి ప్రజలకు సంఘం మీద దయ కలిగిందంట. గమనించారా? కాబట్టి మన ప్రవర్తన చూసి ప్రజలు చేర్చబడాల, ప్రజలు ప్రభువు పక్షానికి రావాల. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. సంఘము ఆనందంతో ఉండాలి. ఒకసారి ఫాక్స్ గారు ఒక ట్రైన్లో మా జనండి ఫాక్స్ గారు ఒక ట్రైన్లో వస్తున్నాడట. ఒక యవనస్తుడిని సహోదరులు ఏం చేశారంటే, అయ్యా ఫాక్స్ గారు వస్తున్నాడు, నువ్వు ట్రైన్ దగ్గర పోయి తీసుకొని రాయ్యా అని పంపించారంట. నాకు ఆయన ఎప్పుడు చూడలేదండి అన్నాడంటే ఈ కుర్రోడు. ఆయన చూడపోయినా పర్వాలేదు, నువ్వు ఆయన చూడంగానే మాత్రం గుర్తుపడతావు. ఎట్టంటే బోడుగుండులాగా ఉంటుంది, సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, కాబట్టి దాన్ని బట్టి నువ్వు గుర్తుపడతావు లేపు అని అన్నారట. అలాగే గుర్తుపెట్టాడు. కాబట్టి
దేవుని పిల్లలమైన మనం సంతోషంగా ఉండాలి. ముఖాలు మార్చుకొని లేకపోతే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అట్లా ఉండకూడదు. ఏదుండా కష్టమో శ్రమో ఇరుకో ఇబ్బంది ఏదుండా మనమంతా హృదయంలో నిగ్రహించుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. ఆనందముతో ఉండాలి. హృదయములో నిష్కపటమైన హృదయముతో ఆనందముతోను ఆహారం పుచ్చుకొని చుండలి. మరియు చివరి మాట, ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘములో చేర్చబడేది ఎవరు? రక్షణ పొందుతున్నవారు. అయ్యా అమ్మా, ఈ రాత్రి రక్షణ పొందావా? రక్షణ పొందిన వారే సంఘములో చేర్చబడతారు. రక్షణ పొందని వారు సంఘములో సభ్యులు కాదు. ఏదో వస్తున్నామంటే కుదరదు. రక్షణ ఎలా పొందాలా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షణ పొందుదువు. రోమాపత్రిక 10:9. కాబట్టి రక్షణ పొందటానికి సూత్రం ఉంది. యేసును ప్రభువుగా నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో ఆయన నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలా. ఈ రెండు కార్యాలు జరగటానికే ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందినట్టు గుర్తును. కాబట్టి అలా జీవిస్తూ ప్రభువును మహింపరుద్దాం. ఇక 3వ అధ్యాయం మనం 3వ అధ్యాయం అది 3వ అధ్యాయంలోకి పోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, యేసు ప్రభు మహిమ గల నామం నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు నీ పిల్లలము నీ